బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీ పడేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్లు కళాశాలలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా వ్యవస్థను రూపొందించాలని యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో మెరుగైన వసతులు, బోధనా సిబ్బంది, ల్యాబ్లు, ఏఐసిటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఫీజుల నిర్ణయానికి వీటినే ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఫీజుల నిర్ణయంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ కళాశాలలపై గత ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పరిశీలనతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలో అందుతున్న విద్యా ప్రమాణాలను మదింపు చేసి ఫీజులపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని భావిస్తోంది సర్కార్.